హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవి పంది చిక్కుళ్ళు అందరికి తెలుసు. కాయలు ఫ్రై చేసుకుంటారు, చాలా బాగుంటాయి. చిక్కుళ్ళల్లో చాలా చిక్కుళ్ళు రకాలు ఉన్నాయి. గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, దబ్బ చిక్కుడు అని. కానీ ఈ పందిరి చిక్కుడు చాలా మంచిది ఆరోగ్యానికి. బా కన్న బాలింతలకు కూడా ఈ చిక్కుడుని తాళింపు పెడతారండి. చాలా బాగుంటాయి, మంచిది కూడాను. ఇది ఇప్పుడు లేత కాయలు. ఈ కాయలు ముదిరితే విత్తనాలు వస్తాయి బాగా. ఆ విత్తనాలు కూడా ఉడకబెట్టుకొని పిల్లలకి పెడితే మంచి పోషకాలు ఇస్తుంది. చిక్కుడు మంచి చిక్కుడు అండి. ఇది తాళింపు చాలా బాగుంటుంది. అలాగే ఈ చెట్టు గుట్ట చిక్కుడు కూడా ఉంటుందండి. ఇది అల్లుకునింది కాయలు ఇవ్వండి. అయ్యే కాయలు ఇప్పుడిప్పుడే పిందలేస్తుంది. కాయలు అల్లుకునేది ఇది. అలా కాకుండా గుట్టగా కూడా చెట్టులాగా కూడా గుట్టగా కూడా ఉంటుంది ఈ చెట్టు. అది ఇట్లాగా అల్లుకోదు, కానీ గుట్టగా ఒక పొదలాగా వచ్చి కాస్తుంది. ఇది తీగ. ఇది చూడండి, చెట్టు అంతా పోతే ఎంత బాగా వేసిందో చూడండి. తెల్ల చిక్కుడు ఇది. బాగా పోత బాగా వేస్తుందండి. ఇంకా కాయలు రావాలి. కాయలు ఇంకా బాగా రాలేదు. అది పూత నిండా పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఊరికే